అసెంబ్లీలో చెప్పాడు, ఇంకోసారి ఎవరు నా దగ్గర రావద్దు, సినిమా రేట్లు పెంచమని అడగొద్దు అని. వెంటనే దిల్ రాజు కోసం ఉల్లంఘించడాన్ని ఎట్లా చూడాలన్నా? ఆ రోజు జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు కదా, ఏది మనం ఎట్లా మన కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో అందరితో కలిసి ఒక మీటింగ్ అయింది. పెంచేది లేనే లేదన్న తర్వాత చాలామంది ఇండస్ట్రీ పెద్దలు కోరినట్టున్నది తర్వాత, ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ సినిమా అన్నట్టు కదా, గేమ్ చేంజర్ కూడా చాలా పెద్దది. దానివల్ల ఈ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండాలని రిక్వెస్ట్ పెట్టినట్టుంది, దట్స్ ఇట్. అందుకని దాని వరకు షార్ట్ టైం 3 to 4 days ఉంచినట్టుంది అది కూడా. బట్ డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు రేపు ఇంకా ఒక పేద నిర్మాత తీసుకొని వచ్చి తనకు ఆర్థికంగా వెసులుబాటు కావాలంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో రెస్పాండ్ అవ్వచ్చు. కానీ డెఫినెట్గా ఈ ప్రీమియర్ షోస్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే కొంతమందికి చేసి కొంతమంది చేయకపోతే ఒక వివక్ష వచ్చింది కదా. రెడ్డి గారు కాబట్టి రెడ్డి గారికి ఇచ్చారు అనేది బీభత్సమైన వివక్ష కామెంట్ వచ్చింది కదా. దాన్ని ఎట్లా ప్రొడ్యూసర్ కోణము. బట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి కోణం కూడా ఉన్నది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవి గారి అంత ఫేమ్ అయింది ఇప్పుడు. సో అలాంటప్పుడు పెద్ద హీరో కొంత గౌరవమీయాలి అనుకుని ఉండవచ్చు. బట్ భవిష్యత్తులో కూడా ఒక పాలసీని కంప్లీట్గా తీసుకురావాల్సిన అవసరం అవుతుంది కదా. కానీ ఇంకా చిన్న నిర్మాతలకి ఎక్కువ బెనిఫిట్ చేసే ప్రయత్నం చేస్తాడు నాకున్న అంచనా. ఎందుకంటే మంచి మూవీస్ రావాలంటే చిన్న సినిమాలే ఎక్కువ వాల్యూ ఎథిక్స్ అంతా కూడా చూపించేది. ఇప్పుడు మనకు పుష్ప టాప్ రేంజ్ కావచ్చు ఏది కలెక్షన్స్లో, కానీ కంటెంట్లో వీక్ రేంజ్ అవుతుంది. మరి అంటే ఏది అయర చందనము ఇట్లా దొంగతనం చేయండి బాగుపడండి అని అది రాంగ్ నోషన్ పోద్ది. ఇప్పుడు గేమ్ చేంజర్లో చాలా మంచి ఇష్యూ ఉందని ప్రమాణం అది. సో అట్లాంటివి ఒక కమర్షియల్ డైరెక్టర్ తీసినా కూడా సినిమాలకి అట్లాంటి వాటికి ఇవ్వాలి. కల్చర్ను, ఎమోషన్స్ను, ట్రెడిషన్స్ను చేసేయి. అట్లాంటివి తీసి మీరు అడగండి, ముఖ్యమంత్రి గారిని అడగండి, లేదంటే మా కోమటిరెడ్డి గారు ఇప్పుడు దాన్ని శాఖ మంత్రి కన్సల్ట్ అయితే వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఏం బేసిజాలు లేవు నాకు తెలిసి. అంటే ఏంటి అంటే ధోరణి చూస్తే నాకు అర్థం కావట్లా. సీఎం గారు పట్టించుకోవట్లేదా టాలీవుడ్ను, లేదంటే వైజాగ్ కానీ ఏపీకి పంపించేద్దామని ఆలోచన ఏమన్నా ఉందా? ఇగో వైజాగ్లో ఇప్పుడు మంచిగా షూటింగ్స్ అవుతూనే ఉన్నాయి. భీమిలి నుంచి మొదలు పెడితే నేను చూస్తున్నాను కదా అప్పుడప్పుడు పోయినప్పుడు. ఏపీలో మీకు ఇప్పుడు రంపచోడవరం నుంచి రాజమండ్రి వరకు ఉన్న అడవి నువ్వేవరైనా కొత్తగా పెట్టావు, అది ప్రకృతి అందాలతో ఉన్నది. రాజమండ్రి పరిసర ప్రాంతాలు మన చిన్నప్పుడు కూడా గోదావరి సినిమాలు అంటే ఆంధ్రాలోనే జరుగుతాయి షూట్లు. విశ్వనాథ్ గారు కానీ వంశీ గారు కానీ. కానీ మన స్టూడియోలు ఇక్కడ ఉంటాయి కదా, స్టూడియోస్ ఈడ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడే కదా. ఇక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ కావడానికి వాళ్ళు ఇష్టపడరు, మనం కూడా ఇష్టపడం. వాళ్ళకేమి వ్యక్తిగతంగానో స్టూడియో పరంగానో ప్రభుత్వం ఏమి హామ్ చేయదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు అది బ్యాడ్ లక్ టు ది అర్జున్ నాకు తెలిసి. అంతే కదా. అది స్టాంపేడ్ కాకపోతే, ఆ తొక్కిసలాట కాకపోతే, అమ్మ చనకపోకపోతే ఏమి కాదు. అవును, ఎవరెందుకు తనని అరెస్ట్ చేసే స్థితి వస్తుంది. కాబట్టి కొంత అక్కడ వ్యవహరించిన తీరు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండడం కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే కొంత స్టార్ ఫ్యాన్సీ ఉంటుంది కదా, వాళ్ళు మా నాయకుడిని ఇట్లా చేస్తారా, మా తర్వాత కొంతమంది ఆంధ్ర హీరోలు కాబట్టి ఇట్లా చేసిండ్రా అంటే అదే అంటున్నా. ఆంధ్ర హీరోలు అయితే మనం గంత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ ఇచ్చినాం. చాలా మంది ఏమన్నారు, నువ్వు అన్నట్టే రెడ్డి అల్లుడు కాబట్ట అంత చేసిండ్రు, అట్లా అన్నారు ఏది మన పుష్పకి సంబంధించి. కానీ సినిమాగానే చూడాలి. వాళ్ళు మాత్రం ఇప్పుడు కల్కి కానీ, బాహుబలి కానీ, RRR కానీ మనం ఒకసారి ఇండియాలో ప్రైడ్గా చెప్పుకునే మూవీస్ అయినాయి. సో ఇంకోటి అన్న, జాతీయ అవార్డు తెచ్చిన నటుడు అన్న ఎంత అవమానించాం మనం. అంటే నేను కానీ నేనైతే ఆ ప్లేస్లో ఉంటే అక్కడ తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోతుంటుంది. ఏది పోనివ్వలేదు అంటున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర విఘ్నత ఉండాలి. అది సార్ పోతే అమ్మాయి చనిపోయినప్పుడు ఏమన్నా అంటారేమో సార్ అని ఎవరు అని ఉన్నారు అనుకో, మళ్ళీ అదొక అనుకొని తను అనుకుంటాడు. అల్లు అర్జున్ కూడా నాకు తెలిసి ఏమి కాంట్రవర్సీ కాదు, ఏమీ కాదు. తనది ఏంటంటే బబ్లీ అంతే, తెలిసి తెలియనితనం. ఇంకా తర్వాత సీఎం గారు మాట్లాడినాక ప్రెస్ మీట్లో కూడా నాకు ఏమంటాము తెలిసి తెలియనితనమే కనపడ్డది తప్పితే ఒక ఉద్దేశపూర్వకంగా ఏం కనపడలేదు. కానీ
అది రాంగ్ పోయింది. సీఎంకు కౌంటర్ చేస్తుండనేది అనే పోయింది. పోయిందా అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదు మరి. ఎవరు రాంగ్ పోనీ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పాడా? ఏమీ లేదు. పోనీ నేనేమంటా అంటే హ్యుమానిటీ ఎప్పుడు కూడా నువ్వు నేరుగా చంపింది కాదు, కరెక్ట్. కొట్టి చంపిందో పొడిచి చంపిందో కాదు, చనిపోయింది. అవును పోతే 4 మాటలన్నా నిజంగా హీరో అవు. అవును ఆ ఛాన్స్ మిస్ అయింది. అదైతే వాస్తవం. అవును పోయి ఉంటే ఇంత రాద్ధాంతం కూడా కాదు. కరెక్ట్. అకార్డింగ్ టు రూల్ ఎవరో మిత్రుడు కూడా పోయిండు, జాతీయ కమిషన్కి పోయిండు. మీరు అల్లు అర్జున్ గారికి ఎట్లా ఎక్సెప్షన్ ఇస్తారు సెలబ్రిటీ కాబట్టి? అంటే ఈ చట్టం కొంత టిపికల్గా ఉంది. అది దాంట్లో ప్రభుత్వం ముద్దాయి కాకూడదు. తర్వాత ప్రజాకోణమే ఫస్ట్ ఉండాలి ఎక్కడైనా సరే. అవును ఇప్పుడు మన గేమ్ చేంజర్ కూడా మీడియా ఈవెంట్కి, అదే మన ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమండ్రి అయినప్పుడు పోయినప్పుడు కూడా 2 బాబులు చనిపోయారు. అవును అవును అది ఏమన్నా రామ్ చరణ్ తెలిసి చేయించాడా? కాదు కదా. ఈయననేం వద్దంటే పోయిండు అనేది కదా, అది సమస్య. బట్ ఏదున్నా దాంతో ఇండస్ట్రీకి ఒక అవగాహన వచ్చింది, ప్రభుత్వానికి వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలని ఒక అవగాహన వచ్చింది. కాబట్టి అది దాన్ని కొనసాగించడానికి ఒక అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ అన్న. రైట్. మందకృష్ణ అన్న చాలా గొడవ చేస్తున్నాడు. ఈయన మీరెవరు సహకరించట్లేదు, మీరు ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయనదైన కోణంలో తను సక్సెస్ కావడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాడు. ప్రభుత్వం తనకు సహకారంగానే ఉందనేది నాకున్న సమాచారం. అచ్చా. ప్రభుత్వం సో ఇప్పుడు ఎంపిరికల్ డేటా అనేది ఇంపార్టెంట్. ఓకే. మళ్ళీ అన్సైంటిఫిక్గా చేసింది అనుకో, అది పెద్ద సమస్య వస్తుంది. చేస్తే మళ్ళీ ఇటువైపు మాల సంఘాలు ఎట్లా రెస్పాండ్ అయితే అనేది ఇదొక కంటిన్యూటీ. నాకు దాంట్లో నేను చాలా రోజులు మాలమానాడు అధ్యక్షునిగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. కానీ ఇది ఒక కాన్స్పరసీ లాగా కనపడ్డ తర్వాత నేను వర్గీకరణకు వ్యతిరేకంగా ఇక కొట్లాడాలని అనుకోలే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అదేదో పార్లమెంట్లో చట్టం చేస్తే సమస్య పోవు, అది చేయలేదు. రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిండ్రు, రాష్ట్రాలకు రిజర్వేషన్ల మీద చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇక మనకి ఇప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వం వరకు మేము ఇప్పుడు ఫస్ట్ ఉత్తమ్ గారి కమిటీ వేసినాం, దాని రికమెండేషన్స్ సింగిల్ జడ్జికి సంబంధించి అది ఏంది జ్యుడిషియరీ కమిటీ. సో దాంట్లో ఉండే జ్యుడిషియల్ ఇష్యూస్ అన్నిటి కూడా రివ్యూ చేసిన తర్వాత వాళ్ళ గైడెన్స్ ప్రకారం ప్రభుత్వం చేస్తుంది. ఆయన ఒంటరి కాలేదు కదా, సమాజం నుంచి పెద్ద ఎత్తున తనకు మద్దతు అయితే వస్తుంది. మేముగా చేయలేము కదా, పార్టీగా అయితే చేస్తాం. కానీ మేముగా చేసిన వాళ్ళకి ఇప్పుడు నాకు మధ్యలో అవుతుంది, ఇటు మాలా ఇటు మాది కాబట్టి నేను ఎటువైపు ఉండాలి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు కదా, అది ఉంది.